Hi friends, నేను రఫీ and welcome to TechFacts Love You All. ఫ్రెండ్స్ దాదాపు 1 month బ్యాక్ రియల్మీ మన ఇండియాలో మంచి స్పెసిఫికేషన్స్తో మిడ్ రేంజ్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. అదే రియల్మీ ఎక్స్. సో దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాపప్ సెల్ఫీ మెకానిజము ఇవన్నీ కూడా మనకి ఆ బడ్జెట్లో పర్ఫెక్ట్ ఫిట్ అని అనిపించింది. అదే టైంలో మనకి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ మన ఇండియాలో రెడ్మీ K20ని లాంచ్ చేసింది. కాకపోతే రెడ్మీ K20 కొంచెం ప్రైస్ ఎక్కువగా పెట్టడం, అలాగే రియల్మీ ఎక్స్లో మనకి తక్కువ ప్రైస్లోనే బెటర్ స్పెసిఫికేషన్స్ ఉండటం వల్ల రియల్మీ ఎక్స్కి మంచి మార్కెట్ అయితే అయింది. కానీ వితిన్ 1 monthలోనే వీళ్ళు ఇంకొక 2 స్మార్ట్ ఫోన్స్ని అదే బడ్జెట్లో మనకి లాంచ్ చేశారు. రేపు September 4th నుంచి మనకి రియల్మీ 5 Pro మనకి సేల్లో కూడా రాబోతుంది. దాదాపు అదే స్పెసిఫికేషన్స్తో మనకి అదే బడ్జెట్ మార్కెట్లో ఉండబోతుంది. అలాగే నిన్ననే మనకి రియల్మీ ఎక్స్ని వీళ్ళు చైనాలో అన్వీల్ చేశారు. అంటే మనకి ఇది మార్కెట్లో కూడా రాబోతుందని అర్థము. ఇది మనకి సెప్టెంబర్ మధ్యలోనే, అంటే నాకు తెలిసి September 10 నుంచి 20 తారీఖు మధ్యలోనే మనకి ఇది మన ఇండియాలో కూడా సేల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మనకి సెప్టెంబర్ ఎండ్ లోపైన మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక రియల్మీ ఎక్స్టీ కూడా మనం ప్రీమియం ఫోన్ అని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. కాకపోతే అది కూడా మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోనే. అది కూడా మనకి ఈ 2 స్మార్ట్ ఫోన్స్కి దగ్గరగా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుందన్నమాట. అంటే రేపు September 4th మనకి రియల్మీ 5 Pro ఫస్ట్ సేల్ జరిగిన తర్వాత వితిన్ 2 weeksలో మనకి ఇంకొక స్మార్ట్ ఫోన్ కూడా రియల్మీ బ్రాండ్ నుంచే మనకి అదే బడ్జెట్లో రాబోతుంది. ఈ మూడింటి మధ్యలో దాదాపు ఒక 1000 రూపీస్ మాత్రమే ప్రైస్ గ్యాప్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే రియల్మీ నుంచి ఒక మంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఒక బిగ్ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒకే బడ్జెట్లో దాదాపు 3 స్మార్ట్ ఫోన్స్ ఒకే బ్రాండ్ నుంచి ఉండటం వల్ల ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ 3 స్మార్ట్ ఫోన్స్లో ఉన్న మేజర్గా ఉండే ఒక 5 డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఏది తీసుకుంటే బెటర్ అనేది మీరే ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ 3 ఫోన్స్ రియల్మీ ఎక్స్, అలాగే రియల్మీ ఎక్స్టీ, అలాగే రియల్మీ 5 Pro వీటిలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాం. మూడింటికి సంబంధించిన ప్రైజెస్ ముందు చూద్దాం. సో రియల్మీ ఎక్స్ ఫస్ట్ మనకి లాంచ్ అయినదే కాబట్టి దాని ప్రైజింగ్ చూసుకుంటే బేస్ వేరియంట్ 4GB ప్లస్ 128GB వేరియంట్ 17,000 రూపాయలు ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 128GB వేరియంట్ మనకి 20,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక మొన్న లాంచ్ అయిన రియల్మీ 5 Pro బేస్ వేరియంట్ మనకి 4GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ మనకి 14,000 రూపాయలు ఉంటుంది. 6GB ప్లస్ 64GB వేరియంట్ మనకి 15,000 రూపాయలు ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం మనకి 17,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక నిన్న చైనాలో అఫీషియల్గా తీసుకొచ్చిన రియల్మీ ఎక్స్టీ మాత్రం మన ఇండియాలో బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ మేబీ మనకి 17 నుంచి 18,000 బడ్జెట్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా దాంట్లో కొంచెం బెటర్గా అయితే చేశారు, కానీ సో అంతకంటే పెద్దగా ఏం పోదు కాబట్టి ఖచ్చితంగా మనకి అదే బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దాంట్లో మనకి 6GB 128GB వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి 20,000 బడ్జెట్లోనే రాబోతుంది. సో ఇవి మనకి మేజర్గా ఉన్న ప్రైస్ డిఫరెన్సెస్. ఇక వీటికి సంబంధించిన డిస్ప్లే అండ్ డిజైన్ విషయానికి వెళ్తే మనకి రియల్మీ 5 Proలో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లేకి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. సో దానికి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ఉండదు. ఇది రియల్మీ 5 Pro. ఇక రెండోది మనకి రియల్మీ ఎక్స్. రియల్మీ ఎక్స్లో మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ MOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, అంటే మనకి ప్లాస్టిక్ ప్యానల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి రియల్మీ ఎక్స్టీ ఈ రెండింటికంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ MOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ దీనికి గ్లాస్ బాడీ ఉంటుంది, అంటే మనకి గ్లాస్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ గ్లాస్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. ఇక డిస్ప్లే విషయం మాట్లాడుకుంటే మాత్రం కొంచెం బెటర్ సైడ్ అయితే మీకు రియల్మీ ఎక్స్టీ అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనకి బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. ఇదే మనకి ఫస్ట్ రియల్మీ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ప్యానల్తో తీసుకొచ్చిన ఫోన్ అనమాట. సో ప్రొటెక్షన్ విషయంలో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 ఉంటుంది కాబట్టి అదే కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక మనకి రియల్మీ 5 Proలో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. అలాగే రియల్మీ ఎక్స్టీలో కూడా మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. కానీ రియల్మీ ఎక్స్లో మాత్రం మనకి ఎలాంటి నాచ్ అయితే ఉండదు. ఇది మనకి ఫుల్ లెంత్ బెజల్లెస్ డిస్ప్లేతో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి పాపప్ మెకానిజం ఉంటుంది. ఈ 3 ఫోన్స్లో పాపప్ మెకానిజం ఉన్న ఒకే ఒక ఫోన్ రియల్మీ ఎక్స్ అయితే అవుతుంది. సో ఇది మాత్రం కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే డిజైన్ అనేది లేటెస్ట్ కాబట్టి కొంచెం దాని వైపు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఓవరాల్గా మాత్రం మనకి రియల్మీ ఎక్స్ అయితే కొంచెం
బెటర్గా అయితే ఉంటుంది. ఇక ఈ మూడిట్లో వాడిన ప్రాసెసర్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే రియల్మీ 5 ప్రోలో మనకి Qualcomm Snapdragon 712 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే రియల్మీ XTలో కూడా మనకి Qualcomm Snapdragon 712 ప్రాసెసర్ ఉంటుంది. కానీ రియల్మీ Xలో మాత్రం Qualcomm Snapdragon 710 ప్రాసెసర్ ఉంటుంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఒక 10% మాత్రమే Qualcomm Snapdragon 710 కంటే 712 కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. Qualcomm Snapdragon 710లో మనకి 2.2 GHz స్పీడ్ ఉంటుంది. కానీ Qualcomm Snapdragon 712లో మాత్రం 2.3 GHz స్పీడ్ ఉంటుంది. ఇదే మనకి మేజర్ డిఫరెన్స్. కోర్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గరగా సేమ్ గానే ఉంటుంది. సో మనకి ఇట్లా చూసుకున్నా కానీ రియల్మీ XT అయితే కొంచెం మీకు బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక ఈ మూడు ఫోన్స్ లో మనకి మేజర్ గా కనిపించే డిఫరెన్స్ కెమెరా డిపార్ట్మెంట్ లో ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చు. రియల్మీ X లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు మాత్రమే అంటే 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి సోనీ IMX 586 సెన్సార్. రెండోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ఇక రియల్మీ 5 ప్రోలో మాత్రం బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అపర్చర్ f1.7 అనేది ఉంటుంది. రెండోది మాత్రం 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. దీంతో మనకి 119 డిగ్రీస్ వైడ్ యాంగిల్ అయితే ఇది కవర్ చేయగలదు. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ 2.4 ఉంటుంది. ఇది మనకి మ్యాక్రో లెన్స్, అంటే 4 సెంటీమీటర్స్ నుంచి మనం ఇమేజెస్ కూడా షూట్ చేయొచ్చు. ఇక నాలుగోది 2 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇక రియల్మీ XTలో మాత్రం కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయి. కానీ దాంట్లో ఫస్ట్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ GW1 సెన్సార్. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా. రియల్మీ 5 ప్రోలో ఉన్న రిమైనింగ్ 3 కెమెరాలు ఏవైతే ఉంటాయో సేమ్ దీంట్లో కూడా అవే ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్లస్ మనకి 119 డిగ్రీస్ వైడ్ యాంగిల్ కవర్ చేస్తాయి. 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో లెన్స్, 4 సెంటీమీటర్స్ వరకు మనం ఫొటోస్ తీయొచ్చు. అలాగే నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం మూడిట్లో కూడా మనకి సేమ్ గా ఉంటాయి. సిమిలర్ కెమెరాలు అయితే వాడారు, కాకపోతే వీటిలో మెకానిజం మాత్రం డిఫరెంట్. రియల్మీ 5 ప్రో అలాగే రియల్మీ XTలో మాత్రం మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ నాచ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఉంటాయి అనమాట. రెండిట్లో కూడా మనకి సేమ్ గానే ఉంటుంది. కానీ రియల్మీ Xలో మాత్రం మనకి పాపప్ సెల్ఫీ మెకానిజం ఉంటుంది. దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. దీని అపర్చర్ కూడా f2.0 ఉంటుంది. ఫ్రంట్ కెమెరాలు సేమ్ గానే ఉంటాయి, కాకపోతే వీటి మెకానిజం మాత్రం డిఫరెంట్. ఇక ఈ మూడు ఫోన్స్ లో మనకి బయోమెట్రిక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూడు ఫోన్స్ లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేని ఒకే ఒక్క ఫోన్ రియల్మీ 5 ప్రో. దాంట్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. కానీ రియల్మీ X అలాగే రియల్మీ XT ఈ రెండిట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ రెండిట్లో కూడా మనకి ఫేస్ లాక్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బయోమెట్రిక్స్ విషయంలో మాత్రం కొంచెం పాపప్ మెకానిజం లేకపోయినా రియల్మీ XT కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. కానీ పాపప్ మెకానిజమే కావాలనుకుంటే రియల్మీ X స్టిల్ కూడా మనకి చాలా బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక ఈ మూడు ఫోన్స్ లో మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కానీ ఈ మూడిట్లో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఈ మూడు ఫోన్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి, అలాగే వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తాయి. అంటే 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రం మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే బ్యాటరీ కెపాసిటీ విషయంలో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే మనకి కనిపిస్తుంది. రియల్మీ 5 ప్రోలో మనకి 4035 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి యాజ్ యూజువల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ X లో మాత్రం మనకి 3765 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం తక్కువ అని చెప్పాలి. ఇక రియల్మీ XTలో మాత్రం మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇటువైపు రియల్మీ 5 ప్రోలో మనకి IPS LCD డిస్ప్లే ఉంటుంది, ప్లస్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4035 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ రియల్మీ XTలో మాత్రం 4000 mAh బ్యాటరీ ఉన్నప్పుడు కూడా ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి సో బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం రియల్మీ 5 ప్రో రియల్మీ XT ఇవి రెండు కూడా దగ్గరగా ఒకే పెర్ఫార్మెన్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కొంచెం తక్కువ కేటగిరీ మాత్రం మనకి రియల్మీ X అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూడు ఫోన్స్ లో ఉన్న ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రియల్మీ 5 ప్రో అలాగే రియల్మీ XT ఈ రెండింటిలో మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ ఉంటుంది. కానీ రియల్మీ X లో మాత్రం సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. దాంట్లో మనకి 4GB 128GB బేస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అదే స్టోరేజ్ తో మనం అడ్జస్ట్ అయితే అవ్వాలి. సో ఇక ఫైనల్ గా చూసుకుంటే మాత్రం రియల్మీ 5 ప్రో మాత్రం మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది కేవలం మీకు 14,000 బడ్జెట్ లోనే ఉంటుంది. మీకు సూపర్ AMOLED డిస్ప్లే అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వద్దు అనుకుంటే 4,000 రూపాయలు అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. అంటే మీకు కేవలం 14,000 బడ్జెట్లోనే మీకు రియల్మీ 5 ప్రో అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక రియల్మీ Xకి ఇప్పుడు కొంచెం మంచి మార్కెట్ ఎందుకు ఉంటుందంటే దాంట్లో ఉన్న పాపప్ మెకానిజంకి అయితే ఉంటుంది. ఇక రియల్మీ XT అంటే మీకు కేవలం 64 మెగాపిక్సెల్ కెమెరా కోసం అయితే దానికైతే వెళ్ళొచ్చు. దాంట్లో కూడా మీకు వాటర్ డ్రాప్ నాచే ఉంటుంది, కానీ పాపప్ మెకానిజం అయితే ఉండదన్నమాట. సో ఈ మూడిట్లో మనకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేకపోయినప్పుడు కూడా మీకు కేవలం 14,000 బడ్జెట్లో రియల్మీ 5 ప్రో మాత్రం కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీంట్లో మీకు 4035 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
వస్తుంది. 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, కానీ 64 మెగాపిక్సెల్ వద్దు అనుకుంటే మీకు రియల్మీ 5 ప్రోనే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ 3 ఫోన్స్లో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.